ప్రస్తుతం తెలంగాణలో రాజకీయమంతా రైతు బంధు, రైతు రుణమాఫీ అంటూ అన్నదాతల చుట్టే నడుస్తుంది. లోక్సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఇదే విషయాలపై విమర్శలు, ఆరోపణలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగానే మే 9వ తేదీలోపు అన్నదాతలందరి అకౌంట్లలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు నిధులు కూడా విడుదల చేశామంటూ ప్రభుత్వం ప్రకటించింది కూడా. కానీ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి మే 13న పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతు బంధుకు బ్రేక్ పడింది. ఈ అయోమయ పరిస్థితిని ఆసరగా చేసుకొని కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరలేపారు. రైతులనే టార్గెట్గా చేసుకొని రైతు బంధుతో పాటు పీఎం కిసాన్ కింద డబ్బులు పడ్డాయంటూ నిలువునా దోచేస్తున్నారు. రైతుల నెంబర్లకు మీ అకౌంట్లలో రైతు బంధు డబ్బుల్లో లేదా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కిందో పైసలు పడ్డాయంటూ సాధారణ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పంపిస్తారు. ఆ మెసేజ్ ఏంటా అని ఓపెన్ చేస్తే అందులో మీ అకౌంట్లో ఆ పథకానికి సంబంధించిన డబ్బు పంపించామని, జమ అయ్యిందా లేదా అని చెక్ చేసుకునేందుకు కింద ఇస్తున్న లింక్ని క్లిక్ చేయాలని ఉంటుంది. పొరపాటున కానీ ఆ లింక్ క్లిక్ చేశామో ఇక అంతే సంగతులు. ఆ లింక్ క్లిక్ చేసే అకౌంట్లో రూపాయి కూడబెట్టుకున్న డబ్బును సైలెంట్గా పూర్తిగా ఖాళీ చేసేస్తారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో స్కామర్లు ఇలాంటి మెసేజ్లను చాలామంది రైతులకు పంపిస్తున్నారు. ఒకవేళ మీ మొబైల్కి ఇలాంటి మెసేజ్లు వస్తే మాత్రం ఆ లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. ఈ విషయం తెలియక ఇప్పటికే ఆ లింకును క్లిక్ చేసిన చాలామంది రైతుల అకౌంట్లలో నుంచి డబ్బులు పోయినట్టు తెలుస్తుంది. ఇలాంటి అనుమానాస్పద మెసేజ్లు వస్తే అధికారులకు కానీ పోలీసులకు కానీ వెంటనే సమాచారం ఇవ్వండి.